హఠాత్తుగా వివాదాస్పద వ్యక్తి బోరగడ్డ అనిల్ కుమార్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి దిగారు. జగన్మోహన్ రెడ్డి నివాసం కూడా అదే. తన సతీమణితో కలిసి బోరగడ్డ అనిల్ అక్కడ ధర్నాకు దిగారు. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తనకు అవకాశం ఇవ్వాలి, హడావిడి చేయడం మొదలు పెట్టారు బోరగడ్డ అనిల్. అయితే హఠాత్తుగా ఈ రోజే బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి వచ్చి ఎందుకు ఈ హడావిడి చేశారు అన్న దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తోంది. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూతుర్లని అత్యంత అనుచితంగా, అసభ్యకరంగా, దారుణంగా బోరగడ్డ అనిల్ తిట్టినప్పుడు ఇతన్ని వైసీపీ వాళ్ళే ఎన్నికేసుకొని వచ్చి తిట్టిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళికబద్ధంగా ప్రచారం చేసింది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీదో చంద్రబాబు మీదో ఎవరికైనా కోపం ఉండి వాళ్ళ వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా వాళ్ళని విమర్శించినా, హద్దులు దాటి దూషించినా అదంతా వైసీపీ ఖాతాలో వేస్తూ వచ్చారు. వీళ్ళంతా వైసీపీ వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితోనూ ఇలా మాట్లాడిస్తూ ఉన్నారని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు, సభ్యత్వం లేదు. పైగా ఇతడే స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు, గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళ పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని తిట్టేటప్పుడు కూడా తాను వైసీపీ నాయకుడిని అని చెప్పుకోలేదు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగానే చెప్పుకొని ఆ కార్యక్రమాలన్నీ చేశారు. ఇతడు శృతి మించిపోవడంతో ఒక దశలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు స్వయంగా ప్రకటించాడు, ఇతనికి మాకు సంబంధం లేదు, అతను మేము ఎప్పుడో పార్టీ నుంచి బయటకు పంపించాము అని కూడా ప్రకటన ఇచ్చారు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూతుర్లని అత్యంత దారుణంగా దూషించిన కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం కొన్ని నెలల పాటు జైల్లోనే ఉన్నారు. జైల్లో నుంచి బయటకు వచ్చిన బోరగడ్డ అనిల్, అప్పటి వరకు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేతగా పరిచయం చేసుకున్న బోరగడ్డ అనిల్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మాత్రం నేను వైఎస్ఆర్సీపీ వ్యక్తినే, నాకు జగన్మోహన్ రెడ్డి చాలా సన్నిహితుడు అంటూ యూట్యూబ్ ఛానల్లో బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టారు. జైలు నుండి వచ్చిన తర్వాత ఇతడు చేసే వ్యాఖ్యలు ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికే చేస్తున్నారా అన్నట్టుగా కూడా ఉండేవి. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి కొన్ని యూట్యూబ్ ఛానల్ వద్ద ఇంటర్వ్యూల్లో వివరణ ఇస్తూ బోరగడ్డ అనిల్ అనే వ్యక్తికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, అతడు మా పార్టీ వ్యక్తి కాదు, అతడు మాట్లాడిన మాటలకు మాకు సంబంధం లేదు అంటూ వివరణ ఇచ్చారు. దాని మీద ఆగ్రహించిన బోరగడ్డ అనిల్ డైరెక్ట్ గా కారుమూరి వెంకటరెడ్డికే ఫోన్ చేసి, అసలు నేను వైసీపీని కాదని చెప్పడానికి నీవెవరు, ఎవరు చెప్పారు నీకి అంటూ వాదనకు దిగితే కారుమూరి వెంకటరెడ్డి సింపుల్ గా, మీరు వైసీపీ వ్యక్తి అయితే మాకు పార్టీలో వాళ్ళు చెప్తారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చూపించండి అంటే జగన్మోహన్ రెడ్డితో చూపించాలా, వైఎస్ భారతి గారితో చూపించాలా అన్నప్పుడు అంతవరకు అవసరం లేదు, సజ్జల గారు లేకుంటే కేఎన్ఆర్ గారు చెప్పాలండి మీరు నిజంగా పార్టీలో ఉన్నారో లేదో అని అనేసరికి ఆ తర్వాత కారుమూరి వెంకటరెడ్డి ఆ ఫోన్ కాల్ కూడా అందరితో కట్ చేశారు. ఆ సమయంలోనే ఇతను ఇలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండడంతో వైసీపీని డ్యామేజ్ చేసేలాగా నేను వైసీపీ వాడిని అని చెప్పుకోవడం వల్ల వైసీపీకి డ్యామేజ్ అవుతుండడంతో 2025 డిసెంబర్లోనే వైసీపీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు, అతడు ఏ పదవిలో లేడు, పార్టీలో సభ్యత్వం కూడా లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇతను వైసీపీ వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నాడు, అదంతా పూర్తిగా అవాస్తవం, ఇతనికి మాకు సంబంధం లేదని డిసెంబర్లోనే ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన తర్వాత ఇంకా అందరితో ఆగిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఈరోజు వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోరగడ్డ అనిల్ ధర్నాకు దిగడం, సజ్జల రామకృష్ణారెడ్డి క్షమాపణ చెప్పాలి అనడం, గతంలో 2025 డిసెంబర్ సమయంలో కారుమూరి వెంకటరెడ్డికి తనకు మధ్య జరిగిన ఒక ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆ ఆడియో టేపును, ఇది ఇందాక చెప్పినట్టుగా మాట్లాడిన ఆ ఆడియో టేపును మీడియాకు చూపించడం, ఇవన్నీ చేసి కారుమూరి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేసేయాలి పార్టీ నుంచి అని మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడా కూడా ఒక లాజిక్ ఉండడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే 2025 డిసెంబర్లోనే బోరగడ్డ అనిల్ కుమార్తో మాకు సంబంధమే లేదని చెప్తే, ఇప్పుడు దాదాపు 8 నెలల తర్వాత ఇక్కడికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి సారీ చెప్పాలి, కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి, అసలు కారుమూరి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలి పార్టీ నుంచి అని చెప్పడానికి బోరగడ్డ అనిల్ ఎవరు? వైసీపీనే అధికారికంగా అతను మా పార్టీ వ్యక్తి కాదు, సంబంధమే లేదని చెప్పారు కదా. ఆయన వచ్చి వెంకటరెడ్డిని టార్గెట్ గా చేసుకొని అతన్ని బర్తరఫ్ చేయాలని ఎందుకు అంటున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి సారీ చెప్పాలని ఎందుకు అంటున్నారు? అంటే హఠాత్తుగా ఎక్కడో ఆగిపోయిన విషయాన్ని ఈరోజు హఠాత్తుగా తీసుకొని వచ్చి ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఇలా నిరసన కార్యక్రమాలకు దిగారంటే ఏదో మోటివ్ ఉంది, మళ్ళీ ఏదో కొత్త ప్రణాళిక ఉంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం. పైగా గతంలో ఇతడు అత్యంత దుర్మార్గుడు, అసలు మనిషిగా ఉండడానికి కూడా అర్హత లేని వ్యక్తి అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేసింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతడితో మాకు సంబంధమే లేదు అని కేంద్ర కార్యాలయంలోనికి, పార్టీ ఆఫీస్లోనికి అతన్ని అడుగు కూడా పెట్టుకోకుండా అడ్డుకుంటూ ఉన్నప్పుడు మీడియా కానీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ కానీ వైసీపీని అభినందించాలి కదా. కానీ ఇప్పుడు ఆ పని చేయడం లేదు తెలుగుదేశం పార్టీ మీడియా. బోరగడ్డ అనిల్ ఒక బాధ్యతలాగా వైసీపీ అతడికి ఏదో అన్యాయం చేసింది, ద్రోహం చేసింది అన్నట్టుగా వాడుకొని వదిలేశారు అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇతన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా ఇతనితో ఇలా తిట్టించి వాడుకొని ఉంటే 2025 డిసెంబర్లోనే
వైసీపీతో బోరగడ్డ అనిల్ కుమార్కి ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా పార్టీ ప్రకటన ఇచ్చిన సమయంలోనే అలా ఎలా మీరంతా ఇలా వాడుకున్నారు కదా, మీరు చెప్తేనే కదా నేను చేసిందని బోరగడ్డ అనిల్ కుమార్ చెప్పి ఉండేవారు కదా, చెప్పలేదు. ఈ రోజు ఎందుకు హఠాత్తుగా వచ్చారు అంటే ఏదో ఒక వివాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బోరగడ్డ అనిల్ కుమార్ కూడా కోరుకుంటున్నారా, ఒక రచ్చ చేయాలనుకుంటున్నారా అన్న అభిప్రాయానికి అయితే ఈ జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఎందుకంటే ఇతను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పరిచయం చేసుకొని పవన్ కళ్యాణ్ పిల్లల్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని అందరినీ తిట్టాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు అని ప్రకటించేసింది, డిసెంబర్లో ప్రకటించింది. ఈ నెలల పాటు సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ ఈరోజు హఠాత్తుగా వచ్చారంటే ఇదేదో ఒక మోటివ్ ఉంది, ఏదో ప్లాన్ చేశారు అని వైసీపీ అభిప్రాయపడుతోంది, అనుమానిస్తుంది. పవన్ కళ్యాణ్ మీద కోపమో, చంద్రబాబు నాయుడు మీద కోపమో కానీ బోరగడ్డ అనిల్ వాళ్ళందరినీ తిట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ మీదే చాలా స్ట్రాటజికల్ గా ఇదిగో వీళ్ళు చంద్రబాబు నాయుడిని, పవన్ ని తిడుతూ ఉన్నారంటే వీళ్ళు జగన్ మనుషులే అని ఒక ప్రచారాన్ని అయితే సమర్థవంతంగా చేసి కొందరు వ్యక్తులను వైసీపీ మీద రుద్దేశారు.